25 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, 10 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అది ఎవడు కడతాడు? ఎవరికి కావాలి ఇప్పుడు? సామాన్య మానవుడికి అనవసరం అదంతా. అనవసరమైన ఉపన్యాసాలు అయ్యి ఆ లెక్కలు ఖర్చులు చెయ్యరు. లక్షల కోట్లు అది ఎవరికి కావాలి? అది జనం తింటున్నారు అనేది తెలుసు జనానికి. ఎందుకు తెలియదు? 400 కోట్లతో కొండ మీద కడితే ఇక్కడ వీళ్ళు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి అంటే జనాలకు తెలియదా? జగన్ అయితే ఇక్కడ కట్టడు అన్న ఉద్దేశంతోనే కదా జగన్ నోడగొట్టింది. అప్పుడు నువ్వు అమరావతికి వ్యతిరేకం కాదు, పొద్దురు పూట్ల ప్రకటన. తర్వాత పార్లమెంట్ లోకి వెళ్ళగానే సీన్ బారిపోయింది. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్. ఓకే రైట్, ఆ పేరే చండాలి. ఇదే మన కేరళలో ఉన్నామా, తమిళనాడులో ఉన్నామా ఆ పేర్లు పెట్టుకోవాలి, లేదా టర్కీలో ఉన్నామా గన్లు నూనె పెట్టుకోవడానికి. అదొక విచిత్రం. సరే, అది పక్కన పెట్టండి. మచిలీ విజయవాడ గుంటూరు ఇవన్నీ కలపాలా, సిఆర్డిఏ పరిధి మొత్తాన్ని అప్పట్లో ఏం చెప్పారు? 60 లక్షల జనాభా అని చెప్పారు కదా, మధ్యలో ఉన్న పల్లెటూళ్ళు ఇవన్నీ కూడా కలిపితే. మరి అది నగరం ప్రకటించకపోవడం ఏంటండి? ఇప్పటికి కూడా నగరం ప్రకటించకుండా లేని నగరాన్ని ఇప్పుడు రాజధానిగా ప్రకటించారు. అంతే కదా, ఊహాజనితమే కదా. ఇప్పటికే వెలగపూడే, తాళాయిపాలెమే, మిగతా తుళ్ళూరు ఇవన్నీ ఏ ఊరుకు ఆ ఊరే కదా. అవన్నీ 29 గ్రామాలు అవి. అదేమంటే అంటారు అమరావతి ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధి అంతా అమరావతి ఎట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఉంది, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటది, లేకపోతే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటది. అథారిటీలో విశాఖపట్నం కార్పొరేషన్ కూడా ఒకటే గాని మొత్తం అథారిటీ అంత కార్పొరేషన్ కాదు కదా. ఎట్లా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా హెచ్ఎండి అంటే హైదరాబాద్ పోను చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి అథారిటీ పెడతారు ఎదుగుదలకి. ఆ తర్వాత అవి తీసుకొచ్చి కలుపుతా ఉంటారు కదా. ఇక్కడ అసలు అమరావతి పెట్టకుండా అభివృద్ధి డెవలప్మెంట్ అథారిటీ ఏంటి?